గత కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీలో జంటలు విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో సమంత నాగచైతన్య విడిపోవడం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే దాదాపు 18 ఏళ్లు కలిసి ఉన్న ధనుష్, ఐశ్వర్య కూడా విడిపోవడంతో ఫ్యాన్స్ బెంగపడ్డారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్, హీరో జయం రవిలు కూడా వారి భార్యల నుంచి విడిపోతున్నట్లు ప్రకటించడంతో వీళ్ళ మ్యారీడ్ లైఫ్కి ఏమైందంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా సినిమా ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకోవడం చూసి అవాక్ అవుతున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకుంటున్న వార్త తెలిసి అసలు కారణం ఏంటో తెలియక అయోమయంలో పడిపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఆర్ రెహమాన్ విడాకుల వార్త వైరల్ గా మారింది. కొందరు ఇది అబద్ధమని అంటుంటే మరికొందరు షాక్ అవుతున్నారు. అయితే ఏఆర్ రెహమాన్, సైరాబాను విడిపోయినట్లు వారి లాయర్ వందనా షా అధికారికంగా ప్రకటించారు. ఎన్నో ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకోవడానికి రెహమాన్, సైరాబాను నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా తెలిపారు. వారి బంధంలో భావోద్వేగపూరిత ఒత్తిడి లేనుకుందని, ఈ నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నారని అన్నారు. ఒకరిపై మరొకరు గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య అధిగమించలేని దూరాన్ని సృష్టించాయని తెలిపారు లాయర్ వందనా షా. ఈ నేపథ్యంలోనే ఏఆర్ రెహమాన్ సైతం విడాకులపై స్పందిస్తూ ఓ ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. తమ వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించామని, అయితే అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు రెహమాన్. పగిలిన హృదయాలు దేవుణ్ణి సైతం ప్రభావితం చేస్తాయి, కానీ పగిలిన ముక్కలు మళ్ళీ యథావిధిగా అతుక్కోలేవని, అయినప్పటికీ మా దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటామన్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని ఆయన రాసుకొచ్చారు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆయనకు సపోర్టుగా నిలుస్తున్నారు. రెహమాన్, సైరాబాను 1995లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఖతీజా, రహీం, అమీన్ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. 29 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎప్పుడూ సంతోషంగా కనిపించే ఈ జంట తమ వివాహ బంధాన్ని ముగించుకున్నారని తెలుసుకున్న అభిమానులు, కుటుంబ సభ్యులు షాక్కి గురయ్యారు. బాలీవుడ్ పార్టీలు, అవార్డులు, సెలబ్రిటీల వివాహాలకు ఇద్దరు కలిసి హాజరయ్యే జంట ముంబైలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహ వేడుకలో చివరిసారిగా కలిసి కనిపించారు. విడాకుల విషయంపై వారి పిల్లలు ఖతీజా, రహీమా, అమీన్ స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తమ తల్లిదండ్రుల విడాకుల విషయంలో గోప్యత పాటించి గౌరవంగా వ్యవహరించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలంటూ రహీమా పోస్ట్ పెట్టారు. ఇలాంటి కష్ట సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని అందరినీ వేడుకుంటున్నామని, మా బాధను అర్థం చేసుకున్న మీ అందరికీ ధన్యవాదాలని ఖతీజా తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే రెహమాన్ ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న RC16 సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు నెలకొన్నాయి.